మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈ ఫోటోలో నవ్వుతూ కనిపిస్తున్న ఈ యువతి పేరు శ్రీజ. వయస్సు 23 ఏళ్లు. ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఫార్మసీ చదువుతోంది. ఇక రోజు కాలేజీకి వెళుతూ తిరిగి వచ్చేది. అయితే ఇటీవల ఈ యువతి తన స్వగ్రామానికి వెళ్ళింది. బుధవారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరు లేని టైం చూసి శ్రీజ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి కూతురు ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇంతకు శ్రీజ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? అసలు ఈ యువతికి ఏం జరిగింది? సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చెందిన వడ్డపల్లి శ్రీజ అనే ఈ 23 ఏళ్ల యువతి హైదరాబాద్లోని తార్నాకలో బి ఫార్మసీ చదువుకుంటుంది. బాగా చదువుకొని డాక్టర్ కావాలని అనుకునేది. ఇందుకోసం ఈ అమ్మాయి ఎంతో ఇష్టంగా చదివేది. ఇదిలా ఉంటే 4 రోజుల కిందట శ్రీజ తన స్వగ్రామమైన ఉస్నాబాద్కు వెళ్ళింది. అసలు విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి ఈ యువతి కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉంటే బుధవారం శ్రీజ తల్లిదండ్రులు ఎవరి పని మీద వాళ్ళు వెళ్లిపోయారు. మధ్యాహ్న సమయంలో శ్రీజకు మరోసారి కడుపు నొప్పి తీవ్రతరమైంది. దీంతో ఆ యువతికి ఏం చేయాలో అస్సలు అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది. ఈ క్రమంలోనే ఆ నొప్పిని భరించలేకపోయిన శ్రీజ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో మంటల్లో కాలి శ్రీజ తీవ్రంగా గాయపడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ యువతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకొని ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎందుకు తల్లి ఇలా చేశావంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ప్రతి చిన్న సమస్యకి ఎంతో మంది ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని కన్న వాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోతున్నారు. ప్రతిదానికి చావే పరిష్కారం కాదని కాస్త ఆలోచించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నొప్పి భరించలేక ఇలా శ్రీజ మాదిరి ఎంతో మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరిచ్చే సూచనలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.